ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మనము శబరిగిరీశుని జీవిత చరిత్ర తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మణికంఠుని యొక్క తల్లిగారు దివాన్ గారు కుట్ర పన్ని అనారోగ్యమని సాకు చెప్పి రాణిగారు వైద్యుని చేత పులిపాలు అడవిలో వెళ్ళి తీసుకొని వచ్చి దాని వైద్యంతో ఆ పాలతో కలిపిన మూలికలను తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది అని ఆవిడ చెప్పడము, మహారాణి యొక్క మాట విని మహారాజు గారు అందరినీ పిలిపించి ఇలా చెప్పారు. ఎవరైతే ఆ అడవిలో పులిపాలు తీసుకొచ్చి ఇస్తారో వారికి సగం రాజ్యం ఇస్తానని ప్రకటించినాడు. అయినా కూడా ఎవరు కూడా తమ ప్రాణాలకు తెగించి అడవిలోకి వెళ్ళి పులిపాలు తేవడానికి సాహసించలేకపోయేది. దొక్కితైన రాజు రాణిని చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఈమెకు ఎప్పుడు అనారోగ్యము తగ్గుతుందా అని. అతని పరిస్థితి చూసిన మణికంఠుడు తాను అడవులకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. దుఃఖితుడైన రాజును చూచి ఓర్వలేక అడవికి వెళ్ళి పులిపాలు తెచ్చే పని మణికంఠ ఒప్పుకున్నాడు. వేరే మార్గం లేకుండా మణికంఠ అడవికి పోవుటకు రాజశేఖర రాజు సమ్మతించెను. మణికంఠునితో అడవికి పోవుటకు రాజు ఒక పరివారం తయారు చేసును. పరివారంతో అడవికి పోతే పులులు భయపడి దూరముగా వెళ్ళిపోవును, కాబట్టి ఒంటరిగా పోతేనే సమంజసమని మణికంఠ చెప్పెను. మణికంఠునికి తినుబండారములు 3 కన్నులు గల కొబ్బరికాయలను ఒక గుడ్డలో కట్టి బాలుని అడవికి పంపారు. పరమేశ్వరుని వల్ల పంపబడిన పంచభూతములు సహాయంతో మణికంఠ అడవికి వెళ్ళెను. త్రోవలో దేవలోకంలో మహిషి చేసిన అక్రమములు కని విని దేవలోకమునకు వెళ్ళెను. ఇది చూచి మహిషి ఆవేశముతో వచ్చెను. మణికంఠ మహిషిని దేవలోకము నుండి భూలోకమునకు త్రోసినందువలన ఆ రాక్షసి అళుదా నది గట్టున పడినది. అక్కడ ఎవరికి మణికంఠునికి మహిషికి ఘోర యుద్ధము సంభవించింది. అళుదా నది గట్టున జరిగిన యుద్ధానంతరము ప్రాణభయంతో తన్నుకులాడే మహిషిపై మణికంఠ నర్తనము చేశాను, అంటే నాట్యం చేశాడు. ఈ సంబరము దేవలోకము భూలోకంలో ఉండువారికి తెలియవచ్చి దేవతలు భీతి చెంది ఉండిరి. తనపై నృత్యము చేయు వ్యక్తి హరిహర పుత్రుడే అని తెలుసుకొని మహిషి మణికంఠునకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రాణము విడిచెను. కాలేకట్టు అను స్థలము నుండి మహావిష్ణువు పరమేశ్వరుడును వారి పుత్రుని నాట్యము చూచిరి. కావల మహర్షి కూతురైన లీలావతి శ్రీ ధర్మశాస్త్ర వలన మోక్షం పొంది మాలిగాపురత్తమ్మ అనే పేరుతో శబరిమలలో ఒక దేవాలయమో ఉన్నది. ఇదో మహిషాసురుని యొక్క సోదరి మహిషి. ఆమె మణికంఠునితో పోరాటం చేసి ఓడిపోయి ప్రాణాలు విడిచినదనమాట. మహిషి సంహార అనంతరము పులిపాలుకని మణికంఠ అడవికి వెళ్ళుచుండగా పరమశివుడు ప్రత్యక్షమై దేవతలకు మేలు చేసిన మాత్రం చాలదు, అతి గారవంతం పెంచిన రాజు రాజశేఖరునికి నచ్చచెప్పి నొప్పితో బాధపడుచున్న తన రాణికి చికిత్స చేయవలను, ఇక నీవు ఆడపులులను తీసుకొని అంతఃపురము వెళ్ళవచ్చునని చెప్పెను. దానికి ఇంద్రుడు సహాయము చేశాను. పరమశివుడు చెప్పిన ప్రకారము దేవతల ఆడపులుగాను ఇంద్రుడు మగపులుగా మారి మణికంఠను తన వీపు మీదకు ఉంచుకొని అందరూ అంతఃపురమునకు బయలుదేరి ఆ క్రూర మృగములతో ఎదురవుతున్న అదే బాలుడైన మణికంఠను చూచి భయపడి రాజశేఖర మహారాజులోని రాజ్యంలోని ప్రజలందరూ చెల్లా చెదరై పారిపోయారు. ఆ విధంగా మనము మణికంఠుడు ఎందుకు భూమి మీదకి ఆవిర్భవించాడు, ఎలా జన్మించాడు అన్న విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి యొక్క సంచికలో మా శబరిగిరీశుడు మరలా అంటే బ్రహ్మచారిగా ఉండడానికి రాజ్యాన్ని తిరస్కరించి బ్రహ్మచారిగా శబరిగిరీశంలో నెలకొనడానికి కారణము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.